మంత్రుల పర్యటనలు, కలెక్టర్ సమీక్షలు, గృహ నిర్మాణ రంగంలో జిల్లా సాధించిన ప్రగతి మొదలగు అంశాలతో కూడిన ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మార్కెట్ యార్డ్లో వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద 47 మంది రైతులకు మంజూరైన పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాయచోటి ప్రాంతానికి గోదావరి, కృష్ణా జలాలను తీసుకువచ్చి 25,000 ఎకరాలను కొత్తగా సాగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే 350 కోట్లతో అంద్రినివా ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం ఎన్టీఆర్ హౌసింగ్ లేఅవుట్లో లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. జిల్లాలో 66,360 ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 42,326 ఇండ్లను పూర్తి చేశామన్నారు. ఇందుకోసం ప్రభుత్వము 884 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అక్రమాలు జరిగితే ఆ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తానని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ హెచ్చరించారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మదనపల్లె మార్కెట్లో 15 కిలోల ట్రేలు అమలవుతున్నాయా? గుర్రంకొండ, మొలకల చెరువు మార్కెట్లలో వివాదాలు ఎందుకు పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అన్ని మార్కెట్లలో ఒకే విధానం కొనసాగించాలన్నారు. జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ అధికారులను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్డన్ సర్చ్ ఆపరేషన్లలో పత్రాలు సరిగా లేని 500 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించడానికి వీలుగా 1000 టెస్ట్ కిట్లను పోలీస్ శాఖకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖను కలెక్టర్ ఆదేశించారు. మైనర్లకు మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే దుకాణాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలన్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసులకు కలెక్టర్ తెలిపారు. మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా పనిచేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి శివనారాయణ శర్మ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. మార్నింగ్ విజిట్లో భాగంగా మున్సిపాలిటీలోని పలు రోడ్లపై వేకువజామునే ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్యాలయము, రామారావు కాలనీ, ఇందిరానగర్లోని మస్టర్ నమోదు కేంద్రాలకు వెళ్లి కార్మికుల హాజరును పరిశీలించారు. కోమటివాని చెరువు, బాహుదా నది, బుగ్గ కాలువ, ముగ్గురాల వంక, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పనుల ప్రగతిని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. పెద్దమన్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతూ ముంబైలో నిర్వహించిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన శైలేష్ గౌడ్ను కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. కలెక్టరేట్కు వచ్చి తనను కలిసిన చిన్నారిని కొన్ని ప్రశ్నలు అడిగి కలెక్టర్ సమాధానాలు విన్నారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇది ఈ నెల సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా పీటీసీ. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.